హాయ్ అండి, వెల్కమ్ టు మహేష్మతి ఫుడ్స్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఫ్రై పీస్ బిర్యానీ చేసుకుంటున్నాం. దాని ప్రాసెస్ ఎలా చేయాలో చూపెడతాం. ఎలా సత్యం ఏం చేస్తున్నారా? అయ్యగారు తోటలో పని చేసుకుంటున్నానండి. అయ్యగారు చేసిన చాలే నీట్రా చెప్పండి అయ్యగారు. వేడిగా తిన్నాక ఏమన్నా పొయ్యిలోని ఇప్పులు ఉన్నాయి అయ్యగారు. అయితే ప్లేట్ నువ్వు తినేసి వాటి మీద ఏమన్నా పట్టుకుంటా చేసి. నాకేం వచ్చి అయ్యగారు, ఏమన్నా చేసి పెడితే తినాలా ఉంది నాకు. సర్లే, ఏం చేసుకున్నా? నాకు రాదయ్యగారు. సర్లే, చికెన్ తెచ్చుకుని ఫ్రై పీస్ బిర్యానీ చేసుకొస్తున్నాడు. అలాగేనండి అయ్యగారు. గొడుగు పట్టుకుంటా. అలాగే అయ్యారు. ఏరా సత్తిగా గొడుగు ఎవరికి ఉండాలి? వస్తాను అయ్యారు. మర్రా నువ్వు వేసుకోవడం కాదు గొడుగు నాకు. ఇప్పుడు ఫ్రై పీస్ చికెన్ బిర్యానీకి ముందు చికెన్ నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ చికెన్ ఫ్రైకి మ్యారినేషన్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. మసాలా, కారం, సాల్ట్, నిమ్మకాయ, పసుపు, ధనియాల పొడి ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ పొయ్యి మీద పెట్టుకుని ఇలా కొంచెం బాయిల్ అయ్యేదాకా పెట్టుకోవాలి. వాటర్ అంతా మొత్తం ఆవిరైపోయేదాకా. ఉల్లిపాయలు ఎలా సన్నంగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎలా కట్ చేసుకోండి. కొత్తిమీర కట్ చేసుకోండి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి, తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి, దంచుకుని ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి, కరివేపాకు, సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సరిపడా ఉప్పు వేసుకోవాలి, అలాగే పసుపు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు, ఒక 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఇలా వేగిపోయాక చికెన్ వేసుకోవాలి. బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. పప్పు వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోండి సరిపడా, గరం మసాలా, కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు మనం బగారా చేసుకుంటున్నాం. దానికి ముందుగా నూనె వేసుకోవాలి. ఇప్పుడు విడి మసాలాలు వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు, ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోండి. కరివేపాకు వేసుకోండి. 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఉల్లిపాయలు వేగిపోయాక వాటర్ వేసుకోండి. ఇప్పుడు బాస్మతి రైస్కి నీళ్ళు వంతున్నర వేసుకోవాలి. వాటర్ బాగా మరిగాక ఇంకా బియ్యం వేసుకోవాలి. మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి. వాటర్ ఉందా సరిపోతుంది కదా. కొత్తిమీర వేసుకోండి.
బిర్యానీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకో. హస్బెండ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. మా ఇంట్లో ట్రై చేసాం, మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఏరా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ఉంది? బాగుంది గారు, చాలా బాగుందండి. ఎప్పుడు తినలేదండి బాబు. బాగా తిన్నావా? బాగానండి. అసలు పొట్ట కూడా చూసి అలా బయటకు వచ్చేసింది. అయ్య బాబు, ఏటకారమే కాదండి బాబు, మీదే రేటకారం ఏంటి రాజు గారు? నాకు అంత ఉందండి. ఇప్పుడు దాకా మనం చేసిన ఫ్రై పీస్ బిర్యానీ చూసారు కదా విధానం, అదే సేమ్ మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.